శ్రీశైలం ప్రాజెక్టు పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జిల్లాలో జలాన్ని పొరుగు రాష్ట్రం రోజుకు 9 టీఎంసీలు అక్రమంగా తీసుకెళ్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇదే పరిస్థితి కొనసాగితే 2-3 నెలల్లో శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవడం ఖాయమన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే వెల్టూరు చిన్నమారు సమీపంలో 60 టీఎంసీల సామర్థ్యంతో డ్యాం నిర్మించాలన్నారు. నార్లాపూర్ ఎల్లూరు రిజర్వాయర్లకు అనుసంధానంగా ప్రాజెక్టు నిర్మిస్తే 1 ఎకరా మునగక ఉండదన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈనాడు శ్రీశైలం ప్రాజెక్టుకు పొక్కగొట్టి అటు పోతిరెడ్డిపాడు నుంచి లిఫ్ట్ల ద్వారా రోజుకు 9 టీఎంసీ నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది. మనం చట్టపరంగా ఎన్ని చేసినా ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనికి ఈ కృష్ణా నది జలాలకు సంబంధించి ప్రధానంగా డ్యామ్ గడితే సుమారుగా ఒక 60 టీఎంసీల నీళ్లు మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే ఈ రోజున కృష్ణానది నిండా ఉన్నా, శ్రీశైలం నిండా ఉన్నా కూడా అటు పోతిరెడ్డిపాడు నుంచి వాళ్ళకి లిఫ్ట్ పెట్టిన అది స్టార్ట్ అయితే 2-3 మాసాల లోపలనే శ్రీశైలం ఖాళీ పరిస్థితి ఉంది. అందుకని అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ 60 టీఎంసీలో 70 టీఎంసీలో 1 ఎకరం పొలం కూడా మునగదు. ఆ డ్యామ్ నిర్మాణం చేసి ఆ డ్యామ్ నుంచి ఇటు నార్లాపూర్ రిజర్వాయర్కు, నార్లాపూర్ పంపుల కాడికి, ఎల్లూరు కల్వకుర్తి లిఫ్ట్ కాడికి ఆ నీళ్లను మనం మళ్లించుకోవాలి చేస్తే మనకు ఎండాకాలంలో కూడా ఏప్రిల్ మేలైనా ఈ మొత్తం 6-7 తాలూకాలు ఇంక్లూడింగ్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కూడా మనకు ఆ నీటిని వినియోగించుకోగలుగుతుంది. కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున అత్యంత ప్రాధాన్యత చేస్తే సరే ఒకసారి పెట్టుబడి కాబట్టి దాన్ని అత్యంత ముఖ్యమంత్రి తీసుకొని కోరుకుంటూ, రెండవది కొల్లాపూర్ నియోజకవర్గం సంబంధించి ఆనాడు శ్రీశైలం ప్రాజెక్టులో సుమారుగా 30-35 గ్రామాల పైన మునిగిపోవడం జరిగింది. ఒక కొల్లాపూర్ కాదు, కొల్లాపూరు, వనపర్తి, అలంపూరు నియోజకవర్గం సంబంధించి ఈ గ్రామాలు మునిగిన కారణంగా వాళ్ళకు ఆనాడు కేవలం 2,500 రూపాయలు ఎకరానికి ఇచ్చినటువంటి నష్టపరిహారం. ఆ డబ్బులు చాలా డబ్బులతో ఆనాడు ఎక్కడెక్కడో కొంత వలసపోయిన ఉన్నవాళ్ళు ఆ మట్టి మిద్దెలు నిర్మాణం చేసుకున్నారు. సుమారు 45 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ మట్టి మిద్దెలకు కూలిపోయి ఆ ఏటిగడ్డపల్లెల్లో కొప్పనూరు, పెద్దమారు, వెల్టూరు, చిన్నమారు ఇట్లా అన్ని గ్రామాలలో చాలామంది చనిపోవడం, ఇల్లు కూలి చనిపోవడం జరిగింది. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ ముంపు గ్రామాల వాళ్ళు, అట్లాగే నార్లాపూర్ రిజర్వాయర్లో ముంపు మునిగిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆ జీవో 1-2-3 ప్రకారం చేయడం వల్ల నష్టం జరిగింది. వాళ్ళకు కూడా ఇండ్లు రాలేదు. కాబట్టి కలిపి అదనంగా 3,000 ఇండ్లు యొక్క ఇంద్రమ ఇండ్లు మంజూరు చేయాలనేవి ప్రత్యేకంగా నేను కోరుకుంటా ఉన్నా. చెయ్యాలని తపన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ప్రజా ప్రభుత్వానికి చెప్పిన ప్రతి మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది.